ఝాన్సీగా నందిని, వీరప్రతాపుగా మూర్తి, చంటీగా సుబ్బారెడ్డి, శేషగిరిరావుగా కృష్ణసరభి, మన్మధరాజాగా రంగా, ఫైట్ మాస్టర్ నందిని, మాటలు పాటలు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మాధవి గంగవరపు, పెళ్ళ మజాకా. వినండి, చూడండి, ఆనందించండి. హలో, అంతా రెడీ అయిపోయాను నేను. ఇంకా బయలుదేరండి. హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయానే. లేచింది మహిళా లోకం, గజరిల్లింది పురుష ప్రపంచం. వాళ్ళు నిద్రలాంటి మనకి నిద్రలాంటి చేస్తున్నారు ఈ మహిళలు. అయినా ఈ సిచ్యువేషన్కి తగ్గట్టుగా పాట పాడుతుంటే పోదు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు లేదులే. ఏడు తీరిగ్గా పాటలు పాడుతున్నారు. బట్టలు ఉతకాలి, అంట్లు తోవాలి, వంట చేయాలి, మా కంటికాడికి భోజనం పెట్టాలి. చేస్తున్నాను కదా ఒక్కటి. గొంతు లేస్తోందేమిటి? చేస్తున్నాను కదే. చండి, షాపింగ్ వెళ్తాను చండిగా. అవును, ఆన్ చేయాలన్నా గట్టిగా. షాపింగ్ వెళ్తున్నాను చండిగా. అక్కడ హెయిర్స్ మాల్లో 2 రేవాన్ క్లాసులు కొంటే ఒక ఓట్లీ క్లాస్ ఫ్రీ అంట. నాకు వాళ్ళు తేరాదు. అలాగా, తెస్తాను, తప్పకుండా తెస్తాను. అలాగే బావకి 2 చీపులు కొంటే ఒక చీపులు ఫ్రీ అంట. అది కూడా తేరాదు. అలాగా, మంచి డీల్, తెస్తాను. నాకు కూడా ఒక గ్లాస్ తీసుకోవే ప్లీజ్. మీకు గ్లాసులా? మొన్ననే కదండి, 10 ఏళ్ల క్రితం కొన్నాను. అదే సరిపోతాయి మీకు. ఒరే చంటిగా, నేను షాపింగ్కి వెళ్ళొస్తాను. మీ బావగారిని కనిపెట్టుకొని ఉండరా? సరే అక్క. కొడు, బాగా కొట్టు, చిన్న కొట్టు. అబ్బా, మిస్ అయిపోయింది 6. నాకు మిస్ అయిందిరా ఇక్కడ. ఎరా చెండిగా చెప్తున్నావురా. చాలా బావా, తింటావా? నువ్వే కట్టరా మీ అక్కకంటే. ఇవ్వు. వద్దులే బావా, మళ్ళీ అక్క చెప్పిన దిక్కు మళ్ళీ. అలా బతుకుతున్నావురా వీరప్రతాప్ ఈ రాక్షసుల మధ్య. అలా ఊరికే టీవీ చూడకపోతే కాస్త వచ్చి పనిలో హెల్ప్ చేయొచ్చు కదా నాకు ఇక్కడ. బలేటోడి బావా, అక్క నువ్వు ఎలా పని చేస్తున్నావు చూడమంది, అంతేగాని నన్ను పని చేయడం లేదు. అదేదో నీ పని నువ్వు చూసి పెట్టు. నాకు ఆల్రెడీ చాలా పని లేదు. ఈ పని ఒత్తిడిలో పడి ఈరోజు టెన్నిస్ కూడా వెళ్ళలేదు నేను. టెన్నిస్ అంటే గుర్తొచ్చింది బావా. ఎప్పుడు నుంచో నేను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, అడగమంటావా? అభివరించు ఆలస్యం ఎందుకు? హైదరాబాద్లో ఉండగా నువ్వు ఏనాడు టెన్నిస్ ఆడలేదు కదా. టెన్నిస్ ర్యాకెట్ ఎలా ఉంటుందో కూడా నీకు తెలియదు కదా. ఇక్కడేంటి బావా, పొద్దున్నే పెద్ద తోపులాగా టెన్నిస్ ర్యాకెట్ కొట్టేసి బయలుదేరుతావు. నిజంగా నీకు టెన్నిస్ వచ్చా బావా? వచ్చా అంటే చెప్పమంటారా? కానీ మీ అక్కకి చెప్పనంటేనే చెప్తాను రా. సర్లే చెప్పు. ఏం లేదురా, ఏదో మీ అక్కకి ఒక గంట సేపు బయటకు వెళ్ళి దూరంగా రిలాక్స్ అవ్వచ్చని వెళ్తాను రా. అది టెన్నిస్ ర్యాకెట్ అంటే ర్యాకెట్ కాదు, అమ్మడాల కర్ర. అది బాలంటే బాగు కాదు. దాంట్లో మీ అక్క ముసుకొని ఈ ర్యాకెట్ పెట్టి ఇలా 4 హ్యాండ్తో కొడుకుంటే నా సామి రాక ఆ పిలిగలేదా? అమ్మా, ఇంత కుట్రదా ఉందా? సరే కానీ నీతో పాటు కొంతమంది తురుణ్ కాళ్ళు, అది కదా విశ్వసేన నుంచి ఒక ఆయన, ఆ క్యాంపస్ నుంచి ఒక ఆయన, ఆ థామస్ నుంచి ఒక ఆయన, ఆడేనా? అట్లాగే ఆ విశ్వసేనము హై పాయింట్ చాలా మంది వచ్చి ఆడతారు కదా. ఇది కూడా అదే బ్యాచా? వాళ్ళే కూడా అప్పాలకర్లేనా? నీకెందుకురా, ఆ బాధలో మేము పడుతున్నావు కదా. నువ్వు కూర్చో, హాయిగా తిను. నువ్వు తింటమే నాకు కావాలి. అలాగే బా. ఎవడన్నా ఫోన్ చేస్తున్నా వాళ్ళు హాయిగా కాసేపు మాట్లాడుకోవచ్చు రియాక్షన్గా. అరే చెట్టుగా ఆ ఫోన్ పోతే తీయచ్చు కదరా కొంచెం. ఏమంటాడు బాబా?
వంగి ఇప్పుడు ఈ ఫోన్ చేస్తారా వంగితే 100 క్యారెట్ అయిపోతాయి. అయినా మా ఇంట్లో ఉండాలి తెలుసా, అదేదో నువ్వు చూసుకో. ఇక్కడ నా కాదు చాలా పెద్ద పని ఉంది. అది నిజం. హలో వీరప్రతాప్ ఇక్కడ అవతలెవరు? ఏరా శేష ఎలా ఉన్నావురా? కాలిఫోర్నియా బాగుందా? వస్తున్నావా? ఎందుకురా ఈ తమ్ముడు పెళ్లికి తీయగా? సరే రారా సాయంత్రం రా, హాయిగా ప్రసంగం మాట్లాడుతున్నాం. ఉంటాను మరి, బాయ్. ఎవరు బావా? నీకు ఎందుకురా పంపిస్తా పట్టంగా, నీకు అన్నీ కావాలి. సర్లే బావా, అక్కడ రాని అదే చెబుతాను నీకు. ఇంకే జోక్ చేశారా మమ్మల్ని? జోక బావా, అయితే ఓకే. అరే కాదురా బాబు, సాయంత్రం ఇంటికి మా ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్ళ ముందు ప్రతిదానికి అక్కడే చెప్తా అన్నదా పరుగు పాది. మీ ఫ్రెండ్స్ వస్తే నాకేంటి నాకేంటి? ఇది జంతిగా చేసి పెడతారా నీకు? నిజంగా చేస్తావా? అరే నేనుగా ఎవరు కంపలో చేసేది మన కంపలో. మరి చిన్నోళ్ళు సున్నుండలు కూడా ఇస్తారా? పెద్దాపురం పాలకోవా మొత్తం పెద్దలు తీసుకొచ్చి నీ జేబులు పెడతారా? నిజం బావా? అయితే ఓకే బావా, ఏదో మేనేజ్ చేస్తాను. ఫ్లోలో వస్తే మాత్రం నేనేం చేయలేను బావు. పట్టుకోరా బాబు ఒక్కసారి. సర్లే కానీ సాయంత్రం అయ్యింది, ఇంకో గంటలో వాళ్ళు వస్తారు. అది చూస్తే అక్కడ కూడా అక్కడే ఉంది. సరే కానీ ఏదో ఇది మేనేజ్ చేద్దాం. ఇందాక నేను ఆన్ చేయలేదు బావా, ఇప్పుడు నువ్వు ఆన్ చేయడం మర్చిపోయావు. పనిచేస్తాను. రోజు 30 సార్లు ఈ బకెట్ దాచలేక తీయలేక చూడండి. ఇక్కడ ఎవరు వచ్చాడు? యారా శేష అవునరా? Come on, bro. I'm Raj. Call me Raj. What's up, kid? How you doing? వాడి ప్రేమ చేసినప్పటి నుంచి ఇదే రకంగా బాబు. అవునా? ఎప్పుడో సాయంత్రం 6కి వస్తున్నారు. ఇంకా 5 ఇప్పుడు వచ్చారండి. అవునా? సాగర్ వాళ్ళని పదంటే వాళ్ళు లేరు. ఎందుకు ఇంటికి వచ్చాం? ఆ మొత్తం ముందే ఫోన్ చేసి చెప్పాలి కదా. ఆ ఏర్పాట్లలో మాకు ఉంటాయి మరి. ఏర్పాట్లు అంటే అదే లేవా, నీకు కాఫీలు టీలు అన్ని ఏర్పాటు చేయాలి. మీ చెల్లు బాగా కాల్ చేసే బావు. వీడు చిన్నప్పటి నుంచి అదృష్టం ఉంటారు. వాడు కాలేజీలో ఉన్నప్పుడు నేను వీడు అలకనంగా ఉంటే ఒక్క పని చేశాను అంతా అలకనంగా చూసుకునేది. అవునా? ఇంత అలకనంగా ఈ అలగడం ఎవరు బావా? నీకు ఎందుకే అన్ని జాగ్రత్త? అనకనంత కాదురా, ఛాన్సీ. కాలేజీ రోజుల్లో బాగా మీరు అడ్వాన్స్ కదరా. కాలేజీ విషయాలు ఇప్పుడు వద్దురా. ఝాన్సీరా, మీ చెల్లెలు ఝాన్సీ చాలా బాగుందిరా. అరే కానీ చెప్పకూడదు కానీరా, ఒకటే సేవ చేసుకుంటుంది. కొయ్యి బాగా పోయి. అవును వీడా ఇప్పుడు మా బాధరా చంటిగాడు. చెంట ఏదురే చిన్న బుల్డోజర్ లాగున్నాడు. కాకులు కాకపోతే చంటేందురా బాబు. ఎందుకు రాదు? మొత్తం సంపాదన అంతా అక్కడే ఉంది. చంటి ఇంకా పెళ్ళైందమ్మా నీకు? లేదండి, మా బావ ఎవరు చేసుకోమంటే ఆన్లైన్ చేసుకుంటారండి. మా బావ మా ఇంటికి పెద్ద దిక్కండి. అయ్య బాబాయ్ మా బావ తీసుకుని దాటమండి. అయ్య బాబాయ్ దాటనండి. నేను బాగా కాల్ చేసిన చేస్తాలే కానీ ఇంకేది మా అందరికి టీలు కొట్టరాపో. లోపల చూపేట్రా టీ కొట్టరాపో. అక్కడ రాని మీ సంగతి. సర్లే బాబా, తీసుకొస్తాను. రండ్రా కూర్చుని మాట్లాడుకుందాం. ఆవిడ కాకుండా మా బాధలు బాగా కంట్రోల్ పడి పెట్టినావు. మరి నీకు తెలుసు కదరా, లేకపోతే ఎందుకు ఎందుకు కూర్చుంటారు వాళ్ళు? అయినా నీకు తెలుసు కదా, నాకు అసలే ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరన్నా ఒక్క మాట అంటే పడ
తెలియకూడేది చూడు రాజా, నువ్వు రొట్టి ప్రతాప్ కాదు రోయ్, వీర ప్రతాపు. కాలేజీలో అంటే ఆడదు తెలుసా? ఓకే బ్రో. ఏ రాజా, ఇది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ కమ్ మ్యారేజ్ మ్యారేజ్ బ్రో. అదేలా మన నెల్లూరు పెద్దారికి లేడు, వాళ్ళు తాలూకానే. సౌండ్ పార్టీ అయితే కట్నం అది ఏమాత్రం లాగానే. పెద్ద డీల్ బ్రేకర్ ఏంటంటే జస్ట్ $3 million. అవును, ఆవిడ గారి తల్లి గారు ఎవరైనా ఉన్నారా? I wish I could have few, but just only one bro. ఇంటి బతుకు బస్ స్టాండే ఇంకా ఇంటి ఫ్యూచర్ నాకు ఫుల్ కనిపిస్తుంది. ఎలా ఏమన్నది టీజే పెన్సేపు ఏంట్రా వేస్ట్ ఫెలో. అది కాదురా, మాట ముందు పెళ్లి చేస్తాడు పెట్టడం కాదు. వీళ్ళు లేకపోతే పెళ్లి చేసుకోవట్రా. ఏంటి అడిగితే రెచ్చిపోతున్నా? ఏదో సున్నుడు అన్నావు, చేతికలు అన్నావు, అరిసెలు అన్నావు, అనవసరం గంట తెచ్చాను. అక్కడ నీ సంగతి చెబుతా. Go man, go. నువ్వు పోయేవా? He's so crazy. ఎదురా ప్రతాప్ ఇదంతా? ఏం చెప్పమంటావురా, పెళ్ళైనప్పటి నుంచి ఇదే పరిస్థితిరా. ఆ తమ్ముడు అక్కయ్య కలిసి ఫుట్బాల్ ఆడుకుంటున్నారు రా. మరి లవ్ మ్యారేజ్ అన్నారు? లవ్ మ్యారేజ్ ఆవిడ ప్రేమించింది, నేను ప్రేమించాల్సి వచ్చింది. మా వాళ్ళు కట్టెలు తీసుకొని వీడికి అమ్మేశారు రా, వీడికి అమ్మేశారు. Weird. I feel so sorry for you. Is marriage that bad? ఆనికి మెల్లో ముళ్ళే చాడని ఆనందించే మగవారు ఆటాడే తమ ఉరితాడన్నది ఆలోచించక చెడతారు. మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు జాతరు భద్రమే ఏంటి ఉప్పర్ మీటింగ్ లేదు ఇక్కడ? ఒక్కరు ఫ్రెండ్సేనా నీ ఫ్రెండ్స్? అడగనన్నట్లక్క ఏంటి ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి, అయిపోయి బాగుంది. అంత కావలేదు. బట్టలు ఉతికానా అది లేదు, వంట కూడా చేసినట్లేదే. ఏం చేస్తున్నావు ఇంతసేపటి నుంచి? ఇప్పుడు కాదు, దండం పెడతాను. తమ్ముడు అంతా చెప్తూనే ఉన్నాడు నాకు. నీకు అలగనంత కావాలా? ఆ పక్కన నేను ఒక్కడే కదనా? నీకు నీ సంగతి చెప్తాను. చీపురు చీపురు పట్టుకోవాలి, చీపురు అదిగో అప్పుడు అప్పుడు కదా. చీపురు చీపురు అదే కాసేపు నాయనో, నువ్వు వద్దే. ఏయ్ అలా ఆగు రాజా, Come on, bro. అమ్మారా ఆగు రాజా. ఇదంతా ఫస్ట్ ఉంది రాజా, తర్వాత అలవాటు అయిపోతుంది. చూడు ఇదంతా అలవాటు అయిపోయిందా? అదే అక్కడ చూడు, మన ఆర్య రన్ చేసినట్లు ఆర్య అంతే. ఇక్కడ చూడు, తెలుగులో ముట్టుపడేటట్టు పట్టుకొచ్చాడు ఆయన అంతే. అంతెందుకు మన ఆంధ్రుల ఆయన అంతే. మొత్తం అదే బ్యాచ్. నాకు చూడు, దానికి ముందు 2 రోజులకి హ్యాండ్ అయిపోయాను. పెళ్ళైన తర్వాత గాలి తీసి బెలూను. Come on, bro. ఆ సీటింగ్ లేండి, ఆ షాపింగ్ లేండి, అప్పుడాలు కర్రలేండి, అది బై వన్ గెట్ వన్ బాంబర్లేండి. ఇల్లు దిమాగ్ ఉన్నాడు, ఎవరైనా పెళ్లి చేసుకుంటాడా? సార్ వద్దే వద్దే, నీ దండం పెట్టాలి ప్లీజ్, వద్దే. తర్వాత డ్యూటీ టైం అయింది.